రూ. 3,000 చాలు. ఇలా చేతికి 34 లక్షలు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కంటే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్లతో రిస్క్ తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ పరిస్థితుల్ని బట్టి రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉంది కదా అని ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేం. తగ్గితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసమే నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోవడం ద్వారా మార్కెట్ ఒడిదుడుకుల నుంచి కూడా ప్రయోజనం పొందొచ్చు. స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి అంటారు. ఇది మనం గమనిస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో సెన్సెక్స్ రోజుకు 1000-2000 పాయింట్ల మధ్య కూడా హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోంది. ఒక్కసారిగా పడిపోవడం, మళ్ళీ 2-3 రోజుల్లోనే కోలుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తం లేదా షార్ట్ టర్మ్ పెట్టుబడులు పెట్టేవారికి ఇబ్బందికరమని చెప్పొచ్చు. ఇలా దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్లలో చూసినట్లయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసే వారికి ఆందోళన అవసరం ఉండదు. మార్కెట్ లాభ నష్టాల్లో ఉన్న మదుపు చేస్తూ వెళ్లడమే వీరికి కలిసొస్తుంది. అయితే సిప్ ఫలితాలు ఎలా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం. సిప్ ద్వారా పెట్టుబడుల్ని ఏటా కొంత శాతం పెంచుకుంటూ పోతే మంచి ఫలితం పొందొచ్చు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టొచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలు ఏమున్నాయి, ఎంత మొత్తంలో ఎంత కూడబెట్టాలి అనుకుంటున్నారు, ఇలా స్పష్టమైన అవగాహన సిప్ ప్రారంభించాలి. ఇప్పుడు మీ లక్ష్యాలు భవిష్యత్తులో మారిపోవచ్చు. చాలా మంది ఎన్నో పథకాల్లో మదుపు చేస్తున్నప్పటికీ వారి ఆర్థిక లక్ష్యాలు నెరవేరవు. భవిష్యత్తులో ఖర్చుల్ని సరిగ్గా అంచనా వేయకపోవడమే ఇందుకు కారణం. స్వల్పకాలిక హెచ్చుతగ్గుల విషయంలో ఆందోళన పడద్దు. మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే దానికంటే ముందుగా ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానంలో మదుపు చేస్తే కోటి కూడబెట్టడం కూడా పెద్ద కష్టం కాదు. నెల నెల నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెడుతూ దీర్ఘకాలం సాగితే ఇది సాధించవచ్చు. ఇక్కడ ఇంకా ముఖ్యంగా సిప్ మొత్తం ప్రతి ఏటా 10% పెంచుకుంటూ పోతూ 15% వార్షిక రాబడి అంచనా వేస్తే ₹1,00,00,000 మించి కూడా సంపాదించేందుకు వీలుంటుంది. మార్కెట్ పరిస్థితులు బాగుంటే ఇంకా ఎక్కువ ఆర్జించవచ్చు. సిప్ పెట్టుబడులతో హోమ్ లోన్ పై వడ్డీ కూడా లేకుండానే బెనిఫిట్ పొందొచ్చు. ఎలాగంటే మీరు హోమ్ లోన్ తీసుకుని ఈఎంఐతో పాటుగా కొద్ది మొత్తం సిప్ చేస్తూ వెళితే వడ్డీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వ్యవధికి 9% వడ్డీ రేటుకు ₹30 లక్షల లోన్ తీసుకున్నట్లయితే ఇంతకాలానికి మీ వడ్డీ ₹34,78,027 అవుతుంది. దీన్ని తిరిగి మీరు పొందాలి అంటే లోన్ మొత్తంలో 0.10% అంటే ₹3,000 ప్రతి నెల సిప్ చేస్తూ వెళ్ళాలి. ఇలా 20 ఏళ్లు మీ పెట్టుబడి మొత్తం ₹7 లక్షల వరకు ఉంటే ఇక్కడ వార్షికంగా 13% రాబడి లెక్కన చూసిన 20 సంవత్సరాల్లో చేతికి ₹34,36,557 అందుతుంది. మీరు లోన్ పై చెల్లించిన వడ్డీ తిరిగి పొందినట్లవుతుంది. ఇక్కడే మీరు ₹2,500 చొప్పున సిప్ చేస్తే అది 23 ఏళ్లలో పొందొచ్చు. 5,000 సిప్ చొప్పున అయితే మీ వడ్డీని 19 ఏళ్లలోనే పొందే అవకాశం ఉంటుంది. ₹10,000 సిప్ అయితే 15 ఏళ్లు, 20,000 సిప్ అయితే 11 సంవత్సరాలు, 30,000 సిప్ అయితే 10 ఏళ్లు పడుతుంది.